సగటు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక తరగతిలో 60 మంది విద్యార్థుల సగటు మార్కులు 46. వారిలో పాస్ అయిన విద్యార్థుల సగటు మార్కులు 56. ఫెయిల్ అయిన విద్యార్థుల సగటు మార్కులు 32 అయినా పాస్ అయిన వారి సంఖ్య ఎంత అన్నప్పుడు చూడండి ఇక్కడ ఇద్దరి యొక్క సగటు మార్కులు 46. వీళ్ళేమో ఫెయిల్, వీళ్ళు పాస్. దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 14, ఇక్కడ 10. దీంట్లో 2 టేబుల్ చూస్తే 7:5. సో మొత్తము విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు 7, ఫెయిల్ అయిన వాళ్ళు నిష్పత్తిలో 5. అయితే మొత్తము విద్యార్థులు అంటే చూడండి 7 + 5 = 12 అనగా మనకి 60 మంది విద్యార్థులు ఇచ్చారు. ఇప్పుడు పాస్ అయిన వారు అంటే ఇక్కడ 7 పాస్ మార్కులు అంటే పాస్ అయినటువంటి విద్యార్థులు 7 ఎంత అని చూడండి. 7 × 16 / 12. 12 × 60. చూడండి 12 × 60 పోతే 7 × 5 35. సో పాస్ అయిన విద్యార్థులు 35. సో ఆన్సర్ ఈజ్ 35. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఏ ఆదాయము బి ఆదాయము కంటే 20% ఎక్కువ మరియు బి ఆదాయము సి ఆదాయము కంటే 10% ఎక్కువ అయినా ఏ ఆదాయము సి ఆదాయం కంటే ఎంత శాతము ఎక్కువ? చూడండి A:B తీసుకుంటే ఇక్కడ 120, 100 ఎక్కువ కాబట్టి ఇది 1 తీసుకుంటే 20 ఎక్కువ, ఇక్కడ 1 తీసుకుంటే 10 ఎక్కువ. మనకి ఎంత వచ్చింది? 6:5, ఇక్కడ 11:10. ఇప్పుడు దీన్నేమో ఇంటూ 11 × 5. సో చేస్తే A:B ఎంత వచ్చింది? B:C ఎంత? సో ఇక్కడ మనం A:B:C 66:55:50. ఇప్పుడు ఏమంటాడు? సిని కానీ మనం 100 చేయగలిగితే ఇంటూ 2 చేసామనుకోండి 100 అవుద్ది. సో అలాగే మనం దీన్ని కూడా 2 చేస్తే ఇంటూ 2 చేస్తే 132. సి కంటే ఏ ఎంత ఎక్కువ? చూడండి 32%. సో సి ఆదాయం కంటే ఏ ఆదాయము సి కంటే 32% ఎక్కువ. వయస్సు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి షార్ట్కట్ మెథడ్లో 4 సంవత్సరాల తర్వాత ఏబీల వయసుల నిష్పత్తి 5:9. 9 సంవత్సరాల క్రితం 3:5 అయినా ప్రస్తుతం ఏ వయసు ఎంత? చూడండి ఇక్కడ సింబల్స్ వేసుకోండి. ఇక్కడ తరువాత 4 సంవత్సరాల తరువాత అంటే ఇలా 4 సంవత్సరాల తర్వాత 5:9. 9 సంవత్సరాల క్రితం ఇదైతే ప్రస్తుతం చూడండి ఇదిగోండి. ప్రస్తుతం రావాలంటే రాదు మనకి. 4 సంవత్సరాల తరువాత ఏ వయసు వచ్చింది? 4 సంవత్సరాల తర్వాత ఏ వయసు అంటే ఇక్కడ 5 ఇంటూ ఈ డిఫరెన్స్ 2 తర్వాత మొత్తం సంవత్సరాలు 13 / క్రాస్లో ఉన్న డిఫరెన్స్ 2 క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ మనకి 65 సంవత్సరాలు. మనకి ఇప్పుడు రావాల్సింది ప్రస్తుతము ఏ వయసు. ప్రస్తుతం ఏ వయసు రావాలంటే 4 సంవత్సరాలు తీసివేస్తే 61 సంవత్సరాలు. ఆన్సర్ ఈ 61. షార్ట్ ఈజీగా చేసేయచ్చు. బారు వడ్డీ ఇక్కడ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ టు ఎంకరేజ్ ఇట్స్ వాల్యూ బై 40%. 5% వడ్డీ రేటుతో బారు వడ్డీ అసలులో 40% కావడానికి ఎంత కాలము పడుతుంది? సో ప్రిన్సిపల్ అసలు = x అనుకుంటే ఇంట్రెస్ట్ బారు వడ్డీ అసలులో 40%. R 5% ఇచ్చాడు, T కనుక్కోవాలి. ఫార్ములా I PTR/100. I అంటే x × 40/100 P అంటే x, T మనకు తెలీదు, R అంటే 5% /100. T ఇటు చేసి మిగతా నేను తీసుకొచ్చేద్దాం. చూడండి x × 40/100 40 / x × 5 T. ఓకే 100 క్యాన్సిల్, x క్యాన్సిల్, 5 టేబుల్ దీంట్లో 8 టైమ్స్. మనకు కావాల్సినటువంటి కాలము = 8 years. 8 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ 8 years. ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో ప్రతి 4 సంవత్సరాలకు రెట్టింపు అగును. అయినా ఎంత కాలానికి 16 రెట్లు అగును. చూడండి ఇక్కడ అసలు ఒకటే 1 రూపీస్ అనుకుంటే 1 అనుకుంటే 2 రెట్లు అవడానికి ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ చక్రవడ్డీ కాబట్టి ఈ 2 ఏమవుతుంది? 4 అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు. మళ్ళీ దీనికి రెట్టింపు అంటే 8 రెట్లు అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు. 8 మళ్ళీ 16 డబల్ అవుతుంది కదా. రెట్టింపు 16 రెట్లు అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి? 16 సంవత్సరాలు. సో ఆన్సర్ ఈజ్ 16 రెట్లు అవడానికి 16 సంవత్సరాలు పట్టింది.